morning. Welcome to 3060 Headlines. తమిళనాడులో నేడే బల పరీక్ష. చివరి నిమిషంలో ఎమ్మెల్యేలు జారిపోకుండా పళనిస్వామి పాట్లు. రహస్య ఓటింగ్ కు పన్నీర్ సెల్వం డిమాండ్. అమ్మని చూసి ఓటేంటంటూ సహచరులకు విజ్ఞప్తి. కేసీఆర్ పై నేడు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్. సింగరేణి విషయంలో తప్పుదోవ పట్టించారన్న బీజేపీ. పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టొద్దు. ఎమ్మెల్యేలు మంత్రులకు చంద్రబాబు క్లాస్. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కు అర్హత సాధించిన భారత్. జూన్ 24 నుంచి ఇంగ్లాండ్లో మ్యాచ్లు ప్రారంభం. పళనిస్వామి పట్టు నిలుపుకుంటారా? పన్నీర్ వర్గం షాక్ ఇస్తోందా? స్టాలిన్ స్టాండ్ కొత్త సీఎంకు ఇబ్బందులు తెస్తోందా? రిసార్ట్లో ఒకతాటి మీద ఉన్నట్టు కనిపిస్తున్న ఎమ్మెల్యేలు సభలో అదే స్టాండ్ మీద ఉంటారా? గోడ దూకేవాళ్లు ఎంతమంది? కొందరు ఓటింగ్ కు డుమ్మా కొడితే స్వామి పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం మరికొన్ని గంటల్లో తేలనుంది. తమిళనాడు అసెంబ్లీ అందుకు వేదిక కానుంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ కంటే ఉత్కంఠ రేపుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. 10 రోజుల తమిళనాడు పొలిటికల్ డ్రామాకు మరికొన్ని గంటల్లోనే ఫుల్ స్టాప్ పడనుంది. పన్నీర్ వర్గానికి చెక్ పెట్టి పగ్గాలు చేపట్టిన పళనిస్వామి ఉదయం 11 గంటలకు బల నిరూపణకు సిద్దమయ్యారు. సభ ప్రారంభం కాగానే కోరం ఉందో లేదో పరిశీలిస్తారు స్పీకర్ ధన్పాల్. ఆ తర్వాత విశ్వాస పరీక్ష మొదలవుతుంది. లీడర్ ఆఫ్ ద హౌస్ గా సెంగొట్టియన్ వ్యవహరిస్తారు. కొత్త ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోరుకుంటోంది. హాజరైన సభ్యుల్లో ఎంతమంది ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతమంది తటస్థంగా ఉన్నారు అన్నది విశ్వాస పరీక్షలో తేలనుంది. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. మ్యాజిక్ ఫిగర్ 117. ప్రస్తుతం శశి వర్గం అన్నాడీఎంకే బలం 124, పన్నీర్ వర్గం బలం 10, డీఎంకే 89, కాంగ్రెస్ 8, ఇండియన్ ముస్లిం లీగ్ ఒక్క స్థానంలో ఉన్నాయి. సభ్యులందరూ హాజరై అందులో 118 మంది పళనిస్వామికి అనుకూలంగా ఓటు వేస్తే ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గుతారు. అంతకు తక్కువ వస్తే ప్రభుత్వం కూలిపోతోంది. తాను బల పరీక్షలో గెలుస్తారని ధీమాగా ఉన్నారు పళనిస్వామి. రాత్రి కూడా గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లి ఎమ్మెల్యేలతో చర్చించారు. బల పరీక్ష సమయంలో డీఎంకే స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఆ పార్టీ సభ్యులు 89 మంది ఎవరికి సపోర్ట్ చేస్తారు? దీనికి క్లారిటీ ఇచ్చారు స్టాలిన్. పళనికి వ్యతిరేకంగా ఓటేనున్నట్టు స్పష్టం చేశారు. పళనిని వ్యతిరేకించడం ద్వారా పన్నీర్కు పరోక్షంగా మేలు చేసే ఉద్దేశంతో ఉంది డీఎంకే. కాంగ్రెస్ 8 మంది సభ్యులు కూడా డీఎంకే రూట్లోనే నడుస్తారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 97 మంది ఓటేస్తారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం పన్నీర్ సెల్వానికి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీళ్లంతా పళనిని వ్యతిరేకించే వాళ్లే. అంటే అసెంబ్లీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు 108 ఉంటాయి. విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి గెలవాలంటే ఆయనకు కావాల్సింది 117 మంది. బల పరీక్షలోపు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్న సీన్ మొత్తం మారిపోతుంది. బల పరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని స్పీకర్ ధన్పాల్ కు విజ్ఞప్తి చేసింది పన్నీర్ సెల్వం వర్గం. సీక్రెట్ ఓటింగ్ అయితే తాము గెలుస్తామన్న ఆశతో ఉన్నారు పన్నీర్ సెల్వం. ఈ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బల పరీక్షకు సమయం సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా పళనిస్వామి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ విప్ జారీ చేశారు. ఓవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దమైతే మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం దూకుడు పెంచింది. పళనితో పాటు మంత్రివర్గ సహచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ ప్రకటించారు. జైల్లో ఉన్న శశికళను అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పిస్తున్నట్టు దినకరన్, వెంకటేష్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనని, పన్నీర్ సెల్వం సహా తామందరినీ సస్పెండ్ చేసే అధికారం శశికళకు లేదని మధుసూదన్ తేల్చి చెప్పారు. శాసనసభాపక్షం శశికళ వైపు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ మొత్తం తమ వైపే ఉందని పన్నీర్ వర్గం చెబుతోంది. దినకరన్, వెంకటేష్లు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారని, వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే అధికారం శశికళకు లేదని పన్నీర్ వర్గం అంటోంది.
19.5% వృద్ధితో దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణ నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో జరిగిన జర్నలిస్టుల జనహిత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్టు శ్రీనివాసుల కుటుంబానికి 4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్ర ఆదాయం ఏడాదికి 10,000 కోట్ల పెరుగుదల ఉంటోందని, తిరుగులేని విజయం సాధించామన్నారు కేసీఆర్. పార్టీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారిక కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా తాను పసుపు చొక్కా, గుర్తింపు కార్డు ధరించి వస్తుంటే మీరేంటి ఖద్దరు చొక్కాలు వేసుకొస్తున్నారంటూ నిలదీశారు. బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు విజయవాడలో ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది నేతలు రాకపోవడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ వర్క్ షాప్ లో పార్టీ పరిస్థితులపై చర్చించారు. వాటి నుంచి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తారు. వచ్చే ఏడాది హైదరాబాద్ లో జరిగే ఐటీ సదస్సును ఘనంగా నిర్వహిస్తామన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ముంబైలో జరిగిన నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ కు కూడా హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. 2 సమావేశాలు నిర్వహించే అవకాశం రావడం గర్వకారణమని కేటీఆర్ అన్నారు. ఐటీ ఇన్నోవేషన్ రాజధానిగా హైదరాబాద్ ను గుర్తించిన నాస్కామ్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. గత అసెంబ్లీలో సింగరేణి కార్మికుల సమస్యలపై జరిగిన చర్చలో కేసీఆర్ సభను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు సింగరేణిలో లేరని కేసీఆర్ చెప్పారని, అయితే కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. సీఎం కేసీఆర్ తప్పుడు సమాచారంతో సభను పక్కదోవ పట్టించారంటూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు స్పీకర్ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు. రాయలసీమ తూర్పు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు నామినేషన్లు కొనసాగుతున్నాయి. పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నామినేషన్ వేశారు. చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం పట్టభద్రుల నియోజకవర్గానికి 6, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆస్తి పన్ను సంబంధిత ఫిర్యాదులు, ఆస్తి పన్ను మదింపు, కోర్టు కేసుల పరిష్కారాల కోసం ప్రతి ఆదివారం అన్ని సర్కిల్ ఆఫీసుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొంటారు. ఆస్తి పన్ను వివాదాలను పరిష్కరిస్తారు. ఆస్తి పన్ను సంబంధిత సమస్యలు ఏమై ఉంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమాన్ని హాజరై సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత ఇబ్బంది పెడుతోంది. దీంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. సరిపడా స్మార్ట్ కార్డులు లేకపోవడంతో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ నిలిచిపోయింది. సాధారణంగా రిజిస్ట్రేషన్లు జరిగిన 15 రోజుల్లోపే నేరుగా ఇళ్లకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేవి. కానీ ఇప్పుడు స్మార్ట్ కార్డుల కొరత వల్ల 3 నెలల పాటు ఆగాల్సి వస్తోంది. స్మార్ట్ కార్డుల సరఫరాకు సంబంధించి కాంట్రాక్ట్ అయిపోయింది. అర్థాంతరంగా సరఫరా నిలిచిపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయంటున్నారు అధికారులు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ వచ్చినా స్మార్ట్ కార్డులు పూర్తి స్థాయిలో రావాలంటే మరో 3 నెలల సమయం పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్న హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. ట్విన్ సిటీస్ పరిధిలో ప్రతిరోజు 6 నుంచి 8,000 కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. గత 3 నెలలుగా స్మార్ట్ కార్డులు అందుబాటులో లేకపోవడంతో సుమారు 5 లక్షలకు పైగా కార్డులు జారీ పెండింగ్ లో ఉన్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణ నడిబొడ్డున బహుళ అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న భాస్కర ఎలక్ట్రానిక్స్ గోడౌన్స్ లో మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగలు వ్యాపించిన మంటలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నందిగామ, కంచికచెర్ల, జగ్గయ్యపేటల నుంచి తరలివచ్చిన ఫైర్ ఇంజన్లు 4 గంటల పాటు నీళ్లు చల్లితేనే కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో 2 అంతస్తులోని ఎలక్ట్రానిక్ సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మరొక షబ్బే తీసుకుందాం. మెట్రో న్యూస్. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 2 కోట్ల మేరకు చుట్టోపి పెట్టిన మాయిలుడిని అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు. రిజర్వ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన జోహ్రా గులాబ్ షేక్ అనే యువతి నెలకు 18% వడ్డీ అంటూ హైదరాబాద్ తో పాటు పలు రాష్ట్రాల్లో బ్రాంచ్లు తెరిచింది. క్యాంపస్ సెలక్షన్స్ అంటూ ఎంబీఏ చదివిన వారికి ఉద్యోగాలు ఇచ్చింది. ఎంప్లాయీస్, బంధువులు, స్నేహితుల నుంచి డిపాజిట్లు సేకరించేలా కౌన్సిలింగ్ ఇచ్చింది. కొంతకాలం సకాలంలో వడ్డీలు చెల్లించడంతో పెట్టుబడులు భారీగా వచ్చాయి.
3 నెలలు గడిచేసరికి బ్రాంచ్లు ఎత్తేయడం ప్రారంభించింది జోహ్రా గులాబ్ షేక్. వడ్డీలు ఇవ్వకుండా అటు ఇన్వెస్టర్లకు జీతాలు ఇవ్వకుండా ఇటు ఉద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. తన కూతురు ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఇదే కంపెనీలో గోపాలకృష్ణ 20 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేయించాడు. ఇంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో గులాబీ షేక్ ను నిందియడంతో సరైన సమాధానం లేదు. ఆ తర్వాత బాధితుడు మహాకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గులాబ్ షేక్ తో పాటు ఆమెకు సహకరించిన ఉద్యోగి రాకేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మోసపోయిన వారిలో మాజీ ఎమ్మెల్సీలు సంపన్నులు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్లో ఫ్యాన్ కొరేసుకున్నారు యువకులు. మృతుల్ని వరంగల్ జిల్లాకు చెందిన రంజిత్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మౌనికలుగా గుర్తించారు. ఇష్టలేని పెళ్లి చేయడంతో అతన్ని వదిలేసి రంజిత్ తో కలిసి తిరుపతికి వెళ్లిన మౌనిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగే శివరాత్రి ఉత్సవాల కోసం ₹1,00,00,000తో ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4 లక్షల మంది వస్తారన్న అంచనాలతో క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు సేద తీరేందుకు గుడి చెరువు ఖాళీ ప్రదేశంలో వసతులు కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వేములవాడ టౌన్ అంతా విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో ఇకపై వ్యాపార సంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్దతిలో చెల్లించాల్సి ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం డిసెంబర్ 28న దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఫిబ్రవరి 7న లోక్సభ, ఆ తర్వాత రోజు రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ చట్టం ద్వారా ఇకపై ఆయా సంస్థలు లెక్కలు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా నేరుగా వారి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వేతన చెల్లింపుల చట్టం 1936కు మార్పులు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక తొలిసారిగా రాయ్బరేలీలో ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి మీద తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక. యూపీకి దత్తపుత్రుల అవసరం లేదని అన్నారు. మోడీ యూపీకి చెందినవారు కాదని, స్థానిక నేతలు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు ప్రియాంక. పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. యూపీలోని యువత శక్తి సామర్థ్యం కలవారని, రాష్ట్ర అభివృద్ధిలో యువత ముఖ్య పాత్ర పోషిస్తోందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎస్పీ కూటమిపై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇద్దరు యువకులు కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఇద్దరు అవినీతి పరులు కలిసి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు అమిత్ షా. ఉత్తరప్రదేశ్లోని బస్తీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్లపై తీవ్ర విమర్శలు చేశారు. బీఎస్పీ, ఎస్పీ రెండు ఉత్తరప్రదేశ్ను నాశనం చేశాయన్నారు. జల్లికట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్. ఇవాళ ప్రముఖ చెఫ్ వినోద్ తో పాటు స్నేహితులతో కలిసి అంబత్తూరు స్టూడియోలో భారీ కేక్ కట్ చేస్తున్నారు లారెన్స్. 1100 కేజీల కేక్ ను వినోద్ తో పాటు మరో 40 మంది షెఫ్లు 22 గంటలు శ్రమించి తయారు చేశారు. ఈ కేక్ ఓ రికార్డును కూడా బద్దలు కొట్టేసింది. ఇంతకు ముందు ఇటలీలో 1040 కిలోల కేక్ ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును ఇప్పుడు లారెన్స్ తయారు చేయించిన ఈ కేక్ బద్దలు కొట్టింది.